జీవితంలో లక్ష్యాన్ని సాధించాలంటే మనం చూపించే క్రమశిక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. లక్ష్యాన్ని మర్చిపోయి దృష్టి ఎక్కడో ఉంచి పనిచేస్తే భారీ నష్టాన్ని చూడవలసి వస్తుంది. చెన్నై వేదికగా ఎన్నో ఆశలతో ఫైనల్లో అడుగుపెట్టి కోల్కతాకు మంచి పోటీ ఇస్తుందనుకున్న హైదరాబాద్ టీం చేతులెత్తేసింది. బ్యాటింగ్ ఎలా చేయాలో తెలియక హైదరాబాద్ టీం తికమకపడి భారీ నష్టాన్ని కొని తెచ్చుకుంది. టాస్ ఓడి బౌలింగ్ ఆరంభించిన కోల్కతా బౌలింగ్ దళం గురించి ఎంత చెప్పినా తక్కువే. చక్కటి ప్లానింగ్తో వికెట్లనే లక్ష్యంగా చేసుకుని వేసిన బౌలింగ్ అద్భుతంగా ఉంది. స్టార్క్ ఫాస్ట్ అండ్ స్వింగ్తో వేసిన బంతికి అభిషేక్ శర్మ బౌల్డ్ అయిన తీరు చూస్తే చూడముచ్చటగా ఉంది. అలాగే వైభవ్ అరోరా ట్రావిస్ హెడ్కి వేసిన బాల్ హైలైట్గా ఉంది. ఆ బాల్ను ఆడటం తప్ప మరేమీ చేయలేని పరిస్థితిలో ట్రావిస్ హెడ్ పెవిలియన్కి చేరాడు. నిన్నటి వీడియోలో అనాలిసిస్లో భాగంగా ఆల్రౌండర్ రసెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. శ్రేయస్ అయ్యర్ రసెల్కు కీలక సమయంలో బాల్ ఇచ్చి హైదరాబాద్ను కుదురుకొనీయకుండా చేశాడు. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ మార్క్రమ్ రసెల్ వేసిన బంతిని షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చి వెందిరిగాడు. అదే ఉత్సాహంతో 3 వికెట్లు ఇచ్చి తానేంటో నిరూపించుకున్నాడు రసెల్. గత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ని నష్టపరుస్తున్న ఓపెనర్స్ మరోసారి విఫలమై హైదరాబాద్ ఓటమికి పునాది వేశారు. ఈ పిచ్పై జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తే 180 పైగా స్కోర్ చేసే అవకాశం ఉన్న వేళ హైదరాబాద్ నిర్లక్ష్యంగా ఆడి ఐపీఎల్ ఫైనల్లోనే 113 పరుగులు అతి తక్కువ స్కోర్ చేసిన జట్టుగా రికార్డు మూడగొట్టుకున్నారు. త్రిపాఠి ఆడిన షాట్ తన అస్థిరత్వానికి నిదర్శనం. మార్క్రమ్ క్లాసన్ పర్వాలేదు అనిపించినా భారీ స్కోర్ మలచడంలో విఫలమయ్యారు. అందరూ అవుట్ అయి వస్తుంటే ప్యాట్ కమిన్స్కి ఏం చేయాలో అర్థం కాక తన ప్రయత్నం చేసినప్పటికీ జట్టు కనీసం ఫైట్ ఇచ్చేంత స్కోర్ కూడా చేయలేకపోయింది. ఎస్ఆర్హెచ్ టీంలో ఒక్కరంటే ఒక్కరు కూడా జాగ్రత్తగా కప్పు గెలవాలనే కసి కనిపించలేదు. మానసికంగా టీం బాగా దెబ్బతిన్నట్లు కనిపించింది. బ్యాటింగ్కి వచ్చిన కోల్కతా అసలే తక్కువ స్కోరు, ఆపై భారీ హిట్టర్లు. వారు చేసిన బ్యాటింగ్ దెబ్బకు 10.3 ఓవర్లోనే లక్ష్యం కరిగిపోయింది. మొదట్లో కమిన్స్ నరైన్ వికెట్ త్వరగా పడగొట్టి కొద్దిగా ఆశలు రేపినప్పటికీ వెంకటేష్ అయ్యర్ చేసిన హిట్టింగ్కు భువనేశ్వర్ కుమార్, నటరాజన్ బెంబేలెత్తిపోయారు. ఎక్కడ బాల్ వేయాలో అర్థం కాలేదు. 26 బంతుల్లోనే 52 పరుగులు సాధించిన వెంకటేష్ అయ్యర్ హైదరాబాద్ను కోలుకునే స్థితిలోకి నెట్టాడు. బౌలింగ్లో హైదరాబాద్ను పడగొట్టి మరోసారి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో సగర్వంగా కప్పుని ముద్దాడి ఐపీఎల్ 2024 విన్నర్గా నిలిచిన కోల్కతా టీంకు అలాగే మేనేజ్మెంట్కి కంగ్రాచులేషన్స్.